ఎందుకంటే మా తమ్ముడికి అక్షరాభ్యాసం చేపించడానికి. సో చలో వెళ్ళిపోదాం. ఇక బ్యాగ్ ఉంది నా దగ్గర. బ్యాగ్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వర్గల్ శ్రీ అమ్మవారి దర్శనానికి మేము వెళ్తున్నాము. సరస్వతి మాత మందిరానికి మేము వచ్చామన్నమాట. మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయిస్తున్నాము. చూడండి, ఇది టికెట్ ధర వచ్చేసి 250 రూపాయలండి. ఇలా స్టేట్ అయి కనిపిస్తుంది, చూడొచ్చు మీరు. ఇక్కడ అక్షరాభ్యాసం తర్వాత ఇలా టికెట్ ఉంటుంది. సారీ, ఇది ఇందాక రివర్స్ ఉండే, నేను స్టేట్ చేశాను. సో మాకైతే కిందనే దొరికింది ఇది. దీంట్లో స్లేట్స్, ఫ్లవర్స్, కొబ్బరికాయ, అగరబత్తి, అలాగే ఒకటి ఆకిస్తారు. సో లెట్స్ గో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మనం వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గర్భగుడి ఉందన్నమాట. ఇక్కడ సరస్వతి మాత మందిరము. ఇలా మెట్ల వెళ్ళాలి. ఇలా మెట్ల మార్గం వెళ్తూ ఇక్కడ పైన లోపల సరస్వతి మాత మందిరం ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఈ మాదిరిగా లోపల ఉంటుంది. ఇది వచ్చేసి టాప్ వ్యూ అండి, పైనుంచి తీయడం జరుగుతుంది. హాయ్ అక్కడ చూడండి, సరస్వతి మాత. చూడండి ఫ్రెండ్స్, ఇంత అందంగా ఆహ్లాదకరంగా ఈ మందిరం ఎలా ఉందో చూడండి. శ్రీ విద్యా సరస్వతి దేవాలయం అని పిలుస్తారు ఇక్కడ వర్గల్లో. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది మనము. లోపల కూడా స్టెప్స్ ఉన్నాయండి. ఇలా అయితే మన సింహద్వారం నుంచి వస్తుంటాము. అలా వెళ్తున్నప్పుడు మెట్ల దారిగా చాలా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. వేటు అమ్మవారి దర్శనం, అమ్మవారి దర్శనానికి దారి అక్షర సరస్వతి దారి.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ లక్ష్మీ గణపతి దర్శనం ఇప్పుడే పూర్తి అయిపోయింది మాది. చూడండి ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఇంత బ్రహ్మాండంగా సరస్వతి మాత కొలువై ఉన్నదో. తర్వాత వచ్చేసి ఇప్పుడు శ్రీ శనాచార్యాలయం వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు వరంగల్గా సరస్వతి దేవి గుడికి వచ్చాం కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే అన్న ప్రసాదం అవుతుంది. చూడండి చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ డొనేషన్ ఇవ్వాలంటే ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ డొనేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ వర్గల్ దేవస్థానం వాళ్ళు చాలా బ్రహ్మాండంగా, అంటే ఇంత బ్రహ్మాండంగా అంటే అసలు ఇక్కడ ఆహ్లాదకరంగా, తర్వాత వచ్చేసి ఇక్కడ సిబ్బంది కూడా చాలా పొలైట్గా చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా నాకు కనిపించింది ఏంటంటే ఎవ్వరూ ఇక్కడ అధికంగా డబ్బులు రుసుములు ఎటువంటి ఇక్కడ తీసుకోకుండా ఉందండి. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. వేరే చాలా ప్రదేశాల్లో ఫ్రెండ్స్ ఇక్కడ వేరే మందిరాలలాగా నేను చాలా చూశాను. అటు వెములవాడే కానీ, ఇటు ఏడుపాయలే కానీ, ఇటు తెలంగాణలో ఎంత పెద్ద దేవస్థానాలు ఉన్నా కానీ వాళ్ళందరూ అక్కడ డబ్బులు దండుకోవడమే తప్పితే అక్కడ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఎవ్వరు అదనంగా తీసుకోవడం లేదు. అసలు ఇక్కడ చాలా అంటే చాలా మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నది ఈ మందిరము. కాబట్టి అందరూ విచ్చేసి ఇక్కడ శ్రీ విద్యా సరస్వతి మందిరాన్ని దర్శించుకోవాలని చెప్పేసి నా యొక్క చిన్న మనవి. ఇది వచ్చేసి వర్గల్ దగ్గర ఈ మందిరం నెలకొల్పై ఉన్నది. కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. బై బాయ్, స్టే ట్యూన్ టు దేవాన్షీస్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. బై బాయ్.